మరి చక్కగా ప్రెగ్నెన్సీ వచ్చాక బిడ్డ పుట్టాక కూడా ఇంకా డాక్టర్ గారి మీద గౌరవం ఉంచుకుని ఆ భగవంతుడిని ఎలాగైతే కలిసి బిడ్డకి ఆశీస్సులు తీసుకోవాలనుకుంటారో అలాగే వాళ్ళ మన దగ్గరికి కూడా వచ్చారు. వారి యొక్క మంచి మనసుకి మీరందరూ గుర్తించాలి. ఎందుకు నేను అంటున్నానంటే ఇలాంటి మనసు ఉన్న వాళ్ళనే భగవంతుడు ఆశీర్వదిస్తాడు అనడానికి వాళ్ళు ఒక గుర్తు. అందుకే మీరు కూడా అలా ఉండాలి. మానవత్వం, కృతజ్ఞత ఇలాంటి మంచి లక్షణాలు మనలో ఉంటేనే భగవంతుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అది గుర్తుపెట్టుకోండి. చెప్పండి సార్. ముందుగా రాజలక్ష్మి గారికి, నాగేశ్వరరావు గారుల పుణ్య దంపతులకి నేను ఆ జన్మాంతం రుణపడి ఉంటాను. మా అమ్మ పేరు, మా నాన్నగారి పేరు కూడా గుర్తుపెట్టుకున్నాడు ఆయన. నమస్కారం అండి. మాది పెళ్ళి 12 సంవత్సరాలు అయింది. పోయిన సంవత్సరం వచ్చాను. జనవరి నెల పీరియడ్ రాలేదు, ఫిబ్రవరి నెలలో చూపించాం, సెట్ అయిపోయింది. దీనికి కారణం అంటే ఒక నెలలో వచ్చింది. ఒక నెలలో వచ్చిందండి. 1 మంత్లో ప్రెగ్నెన్సీ వచ్చింది మన దగ్గరికి వచ్చాక వారికి. అంటే టీకా మహిమ పనిచేసింది సార్. టీకా తావీజు మహిమ. ఇంకో విషయం చెప్పండి. తావీజు మహిమ కన్నా డాక్టర్ గారు చెయ్యి హస్తవాసి చాలా మంచిది. ఈయన చేతిలో పడితే చేతికారులకు కూడా చిగురులు వస్తాయి అంటే ఉద్దేశం, ముసలోళ్ళు కూడా ప్రెగ్నెన్సీ వస్తాయని ఉద్దేశం. అదండి. ఆయన అంత ఈయన సామాన్య మానవుడు కాదండి. అంటే ఈయన చిన్నతనం నుంచి కూడా మధ్యతరగతి కుటుంబంలో జన్మించి చాలా కష్టాలు మధ్యతరగతి కాదు, పేద కుటుంబం. గుడిసె మాది, చిన్న గుడిసె. ఈ డయాస్లో సగం కూడా ఉండదు మా ఇల్లు. అంటే తాటాకుల ఇల్లు, మరి మట్టి గోడలు. చిన్న మా ఊరికి బస్సు, మరి రైలు ఏవీ లేవు. ఆఖరికి తలెత్తు చూసినా విమానం కూడా కనపడదు. ఎప్పుడు మా ఊరి మీదకి విమానం కూడా వెళ్తాం. అలాంటి చిన్న గ్రామం. అలాంటి పట్టుదలతోటి, కృషితోటి ఆయన ఎంత వచ్చారు. మనం ఆయన ఆదర్శంగా తీసుకోవాలి. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువేనండి. ఆయన పెద్ద సముద్రం లాంటి ఆయన దగ్గర చాలా కళలు ఉన్నాయి. ఒక రచయితగా ఉన్నారు, ఆయన ఒక ఎడిటర్గా కూడా ఉన్నారు. చాలా గొప్ప వ్యక్తి ఆయన. మనకి ఈ సంతానలేమితో బాధపడే దంపతులకి అతి సులువైన మార్గం, ఒక స్పెషల్, ఎవరి దగ్గర లేని ఒక ఆయుధం ఆయన దగ్గర ఉంది. ఒక స్పెషల్ మెడిసిన్ ఉంది ఆయన దగ్గర. ఆయన దగ్గర వస్తే మనకి ఒళ్ళు కొల్లలేదు, ఇల్లు కొల్లలేదు, మన దగ్గర డబ్బులు కూడా పెద్ద కావు. ఆరోగ్యంగా చక్కగా 12 బిడ్డలు కనొచ్చు. కాదు, నేను 12 సంవత్సరాల తర్వాత తెలుసుకున్నాను. అది అన్నీ తెలుసుకుంటే ఈ పాటికి 4-5 వచ్చేసేవాళ్ళకి. మీరు కూడా గమ్మున ఎవరైనా వీడియో చూస్తే కనుక వాళ్ళు వెంటనే ఆలోచించుకోకుండా రండి. పెద్దగా ఖర్చు అవ్వదు. ఆయన సహాయం చేసే సింహాలు. అంటే లయన్స్ క్లబ్ ఆయన దోచుకునేది కొంటనక్కలు కాదు, ఇక్కడ ఉన్నది సహాయం చేసే సింహాలు. మీ అందరికీ సహాయం చేస్తారు. మీరు తెలిసే ఉంటుంది, వీడియోలు చూస్తూ ఉంటే మీకు అర్థమవుతుంది. ముఖ్యంగా ఎక్కడి హబ్ ఈ ఛానల్ పూర్వం నుంచి ఉన్నది. దాంట్లో మన మనుగడకి, ఈ సంసార జీవితంలో ఈ సంతానలేమితో బాధపడే వాళ్ళకి చాలా వజ్రాలు లాంటివి ఉన్నాయి విషయాలు. చిన్న షార్ట్ వీడియోస్ ఉన్నాయి, లాంగ్ వీడియోస్ ఉన్నాయి. తర్వాత మనం ఎలా సంసార జీవితంలో ఎలా ఉండాలి, ఎలా వంట చేసుకోవాలి, ఎలా మనుగడ సాగించాలి, సభ్య సమాజంలో ఎలా ఉండాలి అనే విషయాలు దాంట్లో ఉన్నాయి. మీరు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వీడియోలు చూడండి. పాత వీడియోలో చాలా గట్టి మంచి దాంట్లో విషయం ఉంది. కొత్త ఛానల్ అయిన వైఎస్ బాబు ట్రస్ట్ క్లినిక్లో నాది 39వ వీడియో. ఇప్పుడు ఆ వీడియో చూడాలంటే మీరు పావుగంట సేపు ఏళ్ళు పైకి కిందకి ఆడుతూ ఉండాలి. కారణం ఏంటంటే ఈ మధ్యలో అన్ని సక్సెస్ వీడియోస్ వచ్చినాయి. ఫుల్ సక్సెస్ స్టార్ అయినా అది కూడా చూడండి. వచ్చిన వాళ్ళందరికీ ఖచ్చితంగా పని అయిపోద్ది. ఇక్కడ నమ్మకం ముఖ్యమండి. మీరు మధ్యలో ఆపొద్దు. ముందర మొదలెట్టారు ఏదో రకంగా, ఖచ్చితంగా అదే విధంగా ముందుకు వెళ్తూ ఉండండి. మీ దగ్గర డౌట్లు కానీ, మీ దగ్గర మనీ ప్రాబ్లం ఇంకేదన్నా సరే సార్కి చెప్పచ్చు. మీరు దాన్ని బట్టి నడవచ్చు. అంటే మెడిసిన్, మనీ ఇవన్నీ చూసుకుని ఆయన మీకు ప్లానింగ్ ఇస్తారు. ఒక కోచ్ సార్ గారి గురించి మొన్న డాక్టర్ జి సమరం గారు చెప్పారు. 38 దేశాలు తిరిగాడంట ఆయన. ఎక్కడ ఇట్లా అంటే ఆయన చూడలేదంట. నాకే ఆశ్చర్యం వేసింది. ఆయన 38 దేశాలు తిరిగాను. ఒక డాక్టర్ ఇంకో డాక్టర్ గారిని పొగడరు అసలు, చెప్పరు ఆయన గురించి. ఆయన చెప్పారు. డాక్టర్ జి సమరం గారు మనందరికీ చాలా స్వాతి బుక్ స్పెషలిస్ట్ అయినా మీ అందరికీ తెలిసే ఉంటుంది. అదే స్టేజ్ మీద ఆయన నుంచున్న చోటే నుంచుని ఆయన చెప్పారు ఒకరోజు. అలా వచ్చి డాక్టర్ వైఎస్ బాబు గారు ఏం చెప్తే అది కరెక్ట్.
ఆయన హెల్త్ ఎడ్యుకేషన్ ఇస్తున్నాడు. ఈ రోజుల్లో డాక్టర్లు ఎవరు ఎడ్యుకేషన్ ఇవ్వట్లేదు. మందులు ఇస్తున్నారు, ఇంజక్షన్లు ఇస్తున్నారు, ఐవీఎఫ్లు ఇస్తున్నారు, ఆపరేషన్లు గిఫ్ట్గా ఇస్తున్నారు తప్ప ఎడ్యుకేషన్ ఇవ్వట్లేదు. ఆయన ఎడ్యుకేషన్ ఇస్తున్నాడు అని ఆయన చెప్పారు. ఇక్కడ 38 దేశాల్లో తిరిగారు. భారతదేశం మొత్తానికి ఐఎంఏకి ప్రెసిడెంట్గా కూడా చేశారు. డాక్టర్లు మొత్తం అసోసియేషన్ మొత్తానికి ప్రెసిడెంట్గా కూడా చేశారు. ఆయన బహుభాషా కవిదుడు, ఎన్నో పుస్తకాలు రచయిత, అలాగే కొన్ని వందల డిగ్రీలు ఉన్నాయి ఆయన. ఆయన కూడా రంగరాయ మెడికల్ కాలేజీలో నేను చదివిన కాలేజీలోనే చదివారంట. ఆయన నాకు చెప్పారు, మీరు చదివిన కాలేజీలో నేను మీ సీనియర్, సూపర్ సీనియర్ని, సేమ్ కాలేజీలో చదివామయ్యా మనం అని చెప్పారు. ఆయన తెలుసుకుని ఇక్కడికి వచ్చి మరీ అభినందించారంటే అలాంటి ఉత్తమ మనస్కులు, మంచి మనసులు ఈ రోజుల్లో అరుదుగా ఉంటారు. ఇలాంటి వాడే ఆయన. చూడండి, మీరు కూడా పనిగట్టుకుని వచ్చి చెప్పారు కదా, అసలు మేము ఆయన ఎవరో మరి ఇట్లా వస్తారు, ఇట్లా మనల్ని వచ్చి అభినందిస్తారని కూడా మనం ఎక్స్పెక్ట్ చెయ్యం. అలా మనసులు కొంతమంది మరి భగవంతుడు రూపంలో అలా వచ్చి మనకి ఎక్కడన్నా కొంచెం ఉత్సాహం తగ్గిపోతున్నప్పుడు భగవంతుడే ఆ రూపంలో వచ్చి మన ఉత్సాహం తగ్గకోకుండా, నిరుత్సాహపడకుండా ఒక్కొక్కసారి నాకు అనిపిస్తూ ఉంటుంది, ఎవరి కోసం మనం చేస్తున్నాం? మనం ఇట్లా ఐవీఎఫ్లు వద్దు, ఆపరేషన్లు వద్దు, మన తాతల్లాగా, మామల్లాగా, బామ్మల్లాగా డజన్లు కనొచ్చు. వాళ్ళు ఎవరు ఐవీఎఫ్ చేయించుకోలేదు, ఒక ఆపరేషన్ చేయించుకోలేదు. అలా చక్కగా న్యాచురల్ రూట్లో మనం పొందొచ్చు అంటే ఎవరు నమ్మరే. ఇక వచ్చిన వీడియోలు పెడుతున్నాం, పొక్కాలుగా ఆ డబ్బులు ఇచ్చి చెప్పించుంటాడు. ఇలాంటి మాట డాక్టరే మాట్లాడాడు. మళ్ళీ ఆయన మీద కేసు పెట్టావు వెంటనే, ఎందుకంటే ఆయన వీడియోలో ఫ్లూక్గా వాడాడు. మ్యాజిక్ ఫార్ములా పేరుతో ఒకడు మోసం చేస్తున్నాడు అన్నాడు. వెంటనే కేసు పెట్టా, ₹1 కోటి మరి పరువు నష్టం దావితే నిమిషంలో తెలిపోయింది. నేను డాక్టరే కాదన్నాడు. రంగరాయ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదివాను, జవహర్లాల్ నెహ్రూ మెడికల్ కాలేజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను, రాజా ముత్తయ్య మెడికల్ కాలేజీలో స్కానింగ్ గురించి ప్రత్యేకమైన ట్రైనింగ్ అయ్యాను. మరి నేను పుట్టింది ఒక తల్లిదండ్రులకి చదువు లేకపోయినా వాళ్ళు మరి కష్టపడుతూ మరి ఉన్న దాంట్లో చెమటోడుస్తూ ₹100 వాళ్ళు వేస్తే నేను పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ, మీకు తెలుసా నేను పత్రికల్లో పనిచేశాను పార్ట్ టైం. కాకినాడ సర్కార్ ఎక్స్ప్రెస్ దాంట్లో నేను పార్ట్ టైం జాబ్ చేశాను. నెలకు ₹2,000 సంపాదించుకుంటూ నా ఖర్చులకి నేను వాడుకున్నాను. నాకు 1200 సరిపోయాయి. అప్పుడు నాకు సిగరెట్ లేదు, మందు లేదు, గుట్కా లేదు, పాన్ప్రా లేదు, ఓ పబ్బు లేదు, నా బొందా లేదు. ఎంత గుప్పుడు అన్నం ఉంటే సరిపోదు. దానికే 6 నెలల ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది. అవును సార్. సార్ ఆ రోజు మీ కష్టం విలువ ఈరోజు మేమందరం గుర్తించాలి. మేమందరం గుర్తించాం. వీళ్ళందరూ కూడా చక్కగా మంచి పని అంటే బెట్టలతోటి రావాలని కోరుకుంటున్నాను సార్. చాలా మంచి మనసు అదండి. మీ పేరు? సురేష్. ఎక్కడ మీది ఊరు? మాది బంటిమిల్లి సార్. బంటిమిల్లి. మీ పేరమ్మా? వెంకట పుష్ప. వెంకట పుష్ప. ఓకే. చక్కగా చూడండి అండి, బంటుమిల్లి నుంచి వాళ్ళు పని కట్టుకుని ఆ పసిబిడ్డతో మరి ఇక్కడికి వచ్చారు. ఎందుకంటే పసిబిడ్డలతో చాలా కష్టం మేనేజ్ చేయడం. ఆ పిల్లలు తెలియదు కదా వాళ్ళకి, మరి వాళ్ళకి ఇబ్బంది ఉంటారు. అయినా కూడా డాక్టర్ గారికి ధన్యవాదాలు చెప్పాలని వచ్చారు. ఇలాంటివి కదండి మమ్మల్ని మళ్ళా బతికిస్తూ ఉంటాయి, ఇంకో నలుగురికి సేవ చేయాలని ఉత్సాహం కలిగిస్తాయి. ఎందుకంటే నీలాంటి వాడు మళ్ళీ నాకు దొరకలేదు, దొరికే వరకు నువ్వే కానిచ్చాలి ఈ పని అన్నాడు. కాబట్టి ఆ భగవంతుడు ఆదేశం ప్రకారం నేను ఈ కార్యక్రమం నడిపిస్తున్నాను. ఎంతోమంది మరి ఇలాంటి వాళ్ళు చక్కగా లాభపడ్డారు. 1000 మందికి మేలు చేస్తే ఒక్కరు అక్కడికి వస్తారంటారు. అలాగే ఒక్కరు ఎక్కడో మహనీయులు, పుణ్యాత్ములు, ధర్మాత్ములు గుర్తుపెట్టుకుని మళ్ళీ వెనక్కి వచ్చి డాక్టర్ గారు మీ వల్ల లాభం పొందామని చెప్పి వీళ్ళకి ఎప్పుడన్నా కానీ వెళ్ళి చెప్పాలి కృతజ్ఞత. నేను ఈ స్థాయికి వచ్చాను గురువుగారు మీ వల్ల, మీ దయ వల్ల అని చెప్పాలి. ఒక్కసారి వాళ్ళకి వెళ్ళి కనపడాలనుకుంటా ఉంటే మా ఆవిడ గుర్తించి ఒక బర్త్డే రోజు వాళ్ళకి సర్ప్రైజింగ్గా గురువులిద్దరిని తీసుకొచ్చి నాకు దగ్గర మరి వచ్చేటట్టు చేసి వాళ్ళ కాళ్ళకి దండం పెట్టి వాళ్ళ ఆశీస్సులు తీసుకునేటట్టు చేసింది. ఇలా ఉంటుందండి పరిస్థితులు. కాబట్టి మనము కృతజ్ఞతాభావం ఉన్నవాడిని ఎప్పుడూ భగవంతుడు గుర్తిస్తూ ఉంటాడండి. అలాగే మీరు కూడా చక్కగా మంచి పనులు చేయండి, నలుగురికి మంచి అయ్యేటట్టు చూడండి. మిమ్మల్ని భగవంతుడు చూస్తూ ఉంటాడు. పడ్డవాళ్ళు ఎప్పుడూ చెడ్డవాళ్ళు కాదండి. మిమ్మల్ని ఎంతమంది ఎన్ని అవమానాలు చేసినా మరి వీళ్ళు కూడా 12 ఏళ్ళ పాటు, అంతేనండి, 12 ఏళ్ళ పాటు పాపం ఎన్నో అవమానాలు పడ్డారు, ఎంతో ఆవేదన చెందారు, కన్నీళ్లు కారుస్తారు. ఏ ఫంక్షన్కి వెళ్ళలేక, తలదాచుకోడాక, ఎక్కడికి వెళ్ళలేక బాధపడుతూ ఉన్న వాళ్ళకి భగవంతుడు పడ్డవాడెప్పుడు చెడ్డవాడు కాదమ్మా, నా బిడ్డ లాంటి వాడు అని చెప్పి వాళ్ళని వాళ్ళ హక్కుని చేర్చుకున్నాడు. 12 బిడ్డనిచ్చాడు.
ఒక లోకరక్షకులాన్ని బిడ్డిచ్చాడు. ఆయనకి మరి దయ కలిగితే చూసారా 1 monthలోనే ఇచ్చేశాడు. ఇక్కడికి వీడియో ద్వారా లాక్కు రావడం, 1 monthలో మందుల ద్వారా టీకా ద్వారా ప్రెగ్నెన్సీ వచ్చేటట్టు చేయడం జరిగింది. ఆయన దయ మన ప్రాప్తం, ఎప్పుడైనా ఇచ్చేయచ్చు. మీరు మారండి చాలు, భగవంతుని గట్టిగా పట్టుకోండి చాలు, మీ బిడ్డ మీకు వస్తుంది అనేది నేను చెప్తున్నా. అదే మీకు మా వీడియోలన్నింటిలో కూడా ఉంటుంది. అలాంటి నన్నే బెదిరిస్తూ ఉంటారు వీళ్ళు. డాక్టర్లు అక్కడ బెదిరించి అన్ని తీసుకొచ్చి నన్ను బెదిరించడానికి ట్రై చేస్తూ ఉంటారు. మాకు పిల్లలు పుట్టలేదు అన్నారండి, మీరు ఎట్ట పుట్టిస్తారో, మాకు ఐవీఎఫ్గా రాలేదు, మీకు ఎట్ట వస్తుందే. కాబట్టి ఒకటి సార్, అది వాళ్ళకి ఆశ్చర్యమే సార్. అదే అంటే వాళ్ళకి తెలియదు కదా సార్. అవునవును. మీ దగ్గర ఉన్న ఒక స్పెషల్ ఎఫెక్ట్ మెడిసిన్ వాళ్ళకి తెలియదు కదా. ఆ మ్యాజిక్ అది మీరు ఇక్కడ మెడిసిన్ వాడిన తర్వాత ఇంటికి వెళ్ళిన కాడి నుంచి 6 రోజులైనా 10 రోజులైనా ఇంకా 5 రోజులైనా మినిమం ఆ మెన్సెస్ మిస్ అయితే కనుక ఒక 4 రోజులు చూడండి, 5వ రోజున యూరిన్ టెస్ట్ చేసుకోండి, మీకు ఓకే అయిపోతుంది. కొంతమందికి అంటే అట్లాంటివి కూడా ఉన్నాయి. సార్ గారి దగ్గరికి వచ్చిన తర్వాత 2 రోజుల్లో కూడా వచ్చినాయి ఉన్నాయి. అసలు ఎక్కువ పెద్ద వయసు వచ్చి ఉన్న వాళ్ళకు కూడా ప్రెగ్నెన్సీలు వచ్చినాయి తక్కువ టైంలో. ఎంతో కాస్ట్లీగా ఐవీఎఫ్ ఇవన్నీ చేశారు, అప్పులు చేపించి ఐవీఎఫ్ చేస్తారు కదా, అవి కూడా చేశారు. వాళ్ళకు కూడా ఉంది. సార్ గారి దగ్గర సింపుల్గా అయిపోయింది. అంటే ఈయన దగ్గర స్పెషల్ టెక్నిక్, స్పెషల్ మెడిసిన్ ఉంది. ఇది గుడి లాంటిది, చర్చి లాంటిది, మసీదు లాంటిదమ్మా. మీరు వచ్చిన రోజే దేవుడు ఎలాగైతే మీకు వరం ఇవ్వచ్చో అలాగే ఇక్కడ కూడా వచ్చిన రోజే కూడా ప్రెగ్నెన్సీ రావచ్చు. కాకపోతే అలా ఎందుకు రప్పిస్తాడంటే ప్రెగ్నెన్సీ వచ్చాక ఇక్కడ బిడ్డని నిలపడానికి నా మందులు అవసరం కాబట్టి ఇక్కడికి రప్పించి ఉండొచ్చు. నా చేతుల ద్వారా మందులు ఇచ్చి నీ బిడ్డని కాపాడుకోవడానికి ఆయన ప్రయత్నం చేస్తాడు. కాబట్టి మీరు ఇదే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఉన్నవాడు డాక్టర్ వైఎస్ బాబు కాదు, డాక్టర్ వైఎస్ బాబు ఆయన వెనకాల భగవంతుడు ఉన్నాడు కాబట్టి ఆయనకు ఆ శక్తి వచ్చింది. అది అంతకన్నా మీకు ఇక్కడ వచ్చిన తర్వాత మనకి డేట్ మిస్ అయిన తర్వాత ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత సార్ గారికి ఇన్ఫర్మేషన్ చేయాలి, ఆయన వాట్సాప్ చేయాలి. ఆయన టెస్టులు చేస్తారు, ఆ టెస్టులు పెడతారు, మనం అక్కడ ఎక్కడైనా దగ్గరలో చేయించుకోవాలి స్కానింగ్ అది. కాబట్టి ఇది మిస్ అవ్వకూడదు. మీరు ఈయనకి కన్ఫర్మ్గా చెప్పాలి. అది మనం ఈయనకి చెప్పకుండా మనం ఏదో చెప్తే మళ్ళీ వీడియో ఇవ్వాల్సి వస్తుందేమో, లేదా ఇంకేదన్నా ఏమన్నా అడిగేస్తారేమో, ఇట్లాంటివి ఏమవుతుంది. అసలు ఏం అడగరు. ఈయన ఇచ్చే మనుషులే కానీ తీసుకునే వాళ్ళు కాదు. మీరు ఈయనకి ఇన్ఫర్మేషన్ చేస్తే ఆయన దానికి సరిపడా 5 నెలల పాటు ఈయన దగ్గరే వాడాలి. నేను 2-3 పంపించాను, నేను పంపిస్తున్నాను. ఒకళ్ళు ఇట్లాగే మిస్ చేశారు, పాపం మిస్క్యారేజ్ అయింది 4 నెలల తర్వాత. చాలా బాధాకరమైన విషయం అది. వాళ్ళకి కూడా చాలా సంవత్సరాల తర్వాత వచ్చింది. వాళ్ళు ఎందుకనో వాళ్ళ అహంకారపూరితంగా అలా చేశారు. మీరు ఎవరైనా సరే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కానీ ఇక్కడ ఉన్న వీళ్ళు కానీ ఎవరు సరే మీరు మిస్ అవ్వద్దు. ఇంటికి వెళ్ళిన వెంటనే కన్ఫర్మ్గా వచ్చిన వెంటనే ఈయనకి చెప్పండి, ఈయన దగ్గర మెడిసిన్ 5 నెలల పాటు వాడాలి. అది రైట్. థ్యాంక్ యూ అండి సురేష్ గారు, మీరు పుష్ప గారు అంత దూరం నుంచి వచ్చి మీరు చక్కటి సందేశం ఇచ్చారు. మీకు ఒక బుక్ ఇస్తానమ్మా. ఇన్నాళ్ళు ఒక బుక్ ఇచ్చాను, మీరు అమ్మా నాన్న కాగలరు. ఇప్పుడు గర్భిణీ స్త్రీ ఆహారం ఆరోగ్యం అనే బుక్ ఇచ్చాను. గర్భిణీ టైంలో వచ్చినప్పుడు ఇప్పుడు పిల్లల ఆహారం ఆరోగ్యం, పిల్లలకి ఏం పెట్టాలి, ఏ టైంలో ఏ టీకాలు ఇవ్వాలి, వాళ్ళకి 12 సంవత్సరాలు వచ్చే వరకు వాటి లోకరక్షకుడిలాగా ఎలా పెంచాలి అనే విషయాన్ని ఈ బుక్లో ఉంటుంది. ఫాలో అవ్వండి.